లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినట్టుగా, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ఈ ప్రతి అవసరము తీర్చును. అవును, ఆయన క్రీస్తు యేసునందు ఆయన మహిమలో మన ప్రతి అవసరము తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ప్రతి అవసరము అంటే నీకేది ఏ సమయంలో ఏది కావాలో అది ఆయనకి తెలుసు. ఆ సమయంలో ఆయన దాన్ని తీరుస్తాడనమాట. అవసరం వేరు, అత్యాశ వేరు. అవసరము అంటే నీకు ఆ సమయంలో అది అవసరం, అంతేకాని అది అవసరం ఉన్నా లేకపోయినా అది ఎంతగానో అది అత్యవసరం కాకపోయినప్పటికీ మనం ఆశించేది అత్యాశ అవుతుందన్నమాట. ఎందుకంటే మధ్యాహ్నం వేళ అయింది, అందరూ భోజనం చేసే సమయం కాబట్టి నీకు ఆహారం అవసరం. కానీ అదే సమయంలో నువ్వు కోరుకుంటున్నది ఏదో బిర్యానీ అయితే అది అత్యాశ అవుతుందన్నమాట. ఏదైనా ఆహారం ఆ సమయం కల్లా నీకు కలిగి ఉండడం అన్నది అవసరం. ఎందుకంటే మనిషి ఆహారం లేకపోతే బ్రతకలేడు, మనిషి ఆహారం లేకపోతే తన పని తాను చేసుకోలేడు. కాబట్టి అది అవసరం. కాబట్టి దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన ముందుగా ఉంటాడు. కానీ నీకు కావలసిందే కావాలి, నువ్వు అనుకున్నదే కావాలి, నువ్వు ఆశించిందే కావాలనడం అన్నది అవసరాన్ని కాదన్నమాట, అది అత్యాశ అవుతుందన్నమాట. అందుకని దేవుడు అంటున్నాడు, మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. నీకే సమయానికి ఏది కావాలో నాకు తెలుసు, ఎలా కావాలో నాకు తెలుసు, ఎంత కావాలో నాకు తెలుసు. కాబట్టి ఆయన మహిమలోనికి మీరు వస్తే, ఆయన మహిమ కింద ఆయన ఆశీర్వాదం చొప్పున, తన ఐశ్వర్యము చొప్పున, తన ఐశ్వర్యంలోంచి నీకు తీసి ఆయన దాచి ఉంచిన తన సొమ్మును నీకు ఇచ్చి ఆయన తన కార్యాన్ని నెరవేరుస్తాడంట. నిజమే, అది ఆరోగ్యమైన, అది ఐశ్వర్యమైన, అది మరేదైనా, కుటుంబమైన, సమాధానమైన, వివాహమైన, బిడ్డలైన, నీకు ఏది అవసరమో అది నీకు ఆయన ఇచ్చి తీరుతాడు. ఎటువంటి జాబ్ అవసరమో ఆయన అది నీకు ఇచ్చి తీరుతాడు. ఎటువంటి పరిస్థితులు అవసరమో, ఎటువంటి ఇల్లు అవసరమో, నీకు ఎంతది అవసరమో అంతది ఆయన తీర్చిదిద్దుతాడు. అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తాడు. ఒకేసారి దేవుడు ఆకాశం నుంచి బంగారు గనులు, ధనరాశులు ఆయన కుప్పగా వేసి నన్ను అనుభవించిన కుమార్తె, నా కుమారుడు అనడు. కానీ అంచెలంచెలుగా నిన్ను ఆయన హెచ్చిస్తూ గణపరుస్తుంటాడు. ఆయన నామాన్ని గణపరుస్తాడు అన్నట్టు. అందుకే అంటున్నాడు, నీ ప్రతి అవసరము తీరుస్తాను. నీకు ఏ టైంలో ఏది కావాలో నాకు తెలుసు, ఆ ప్రతి అవసరం తీరుస్తాను. నీకు ఏ లోటు చెయ్యను. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువగా ఉండదు. మేలు చేసే దేవుడు ఆయన, నీకు మంచి చేసే దేవుడు ఆయన. కాబట్టి నేను మేలు చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ అవసరాన్ని తీర్చడానికి ఆయన నీ ముందుకుంటాడు. ఆయన మహిమలోనికి నువ్వు రా, ఆయన ఐశ్వర్యంలోనికి నువ్వు రా, ఆయన ఘనత దగ్గరికి నువ్వు రా, ఆయనను వేడుకో. దేవుడు తప్పకుండా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఈ సమయంలో ప్రభా, నువ్వు మాకు చేసిన ఈ మేలుని బట్టి వందనాలు, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మాకు ఏది అవసరమో నీకు తెలుసు కాబట్టి ప్రభా, ఆయన ఆ అవసరాన్ని మాకు తీరుస్తున్నందుకు వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా, ఇది నాకు అవసరం, దీని ద్వారా నేను అయా తండ్రి ప్రవేశ ఎన్నో ఆయా తండ్రి ప్రభా అవసరాలు తీర్చుకుంటాను, దీని ద్వారా నేను మేలు పొందుకోవాలి, ఇది లేకపోతే నేను జీవించలేను అని అనుకుంటున్న ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చునుగాక. ప్రభా నీకు వందనాలు, వందనాలు. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే ఎక్కువగా ఇస్తానన్న మాకు మంచిది, మేలైంది, ఆశీర్వాదమైనది, అవసరమైనది దేవుడు ఇస్తావు. కాబట్టి ప్రభా అది ఇచ్చి బిడ్డలను సంతృప్తి పరచమని అడుగుతున్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆరోగ్యం అడుగుతున్నారు, ఆయుష్ను అడుగుతున్నారు, దీర్ఘాయుష్ను అడుగుతున్నారు, కృపను, కాపుదల, క్షేమమును, ఐశ్వర్యమును, ఘనతను, మంచి పేరు, ఖ్యాతిని అడుగుతున్నారేమో ప్రభా, వారికి అది దయచేయండి. చూసిన బిడ్డలందరినీ, అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.